బ్యాక్ టు అవర్ ఛానల్ జయశ్రీధర్ గేమింగ్ ఛానల్. ఈరోజు అయితే ఆడబోతున్నాం ఎస్కేప్ ద బార్బర్ షాప్ ఆబీ. కమ్ ఆన్, లెట్స్ ప్లే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. ఎస్కేప్ ద బార్బర్ షాప్ వచ్చేసింది. ఈ బార్బర్ గాడు ఏంటబ్బా ఇలా ఉన్నాడు. లుక్ అట్ మై హెయిర్ అంట. మామో వీడియో ఏంటో ఇలా ఉన్నాడు. సరే బాబా పోతా. ఎక్కడికి పోలేబా? ఇక్కడికి అనుకుంటా. అయ్యో మళ్ళీ కింద పట్టి నేను కింద ఎందుకు పట్టా? అబ్బా మళ్ళీ కింద పడ్డ పిచ్చోని. స్పీడ్ ఆడదామంటే స్పీడ్ రానికి రాదు. ఇదేమో కంట్రోల్స్ చేయాలి సరిగా. ఎందుకు వచ్చేసా? ఇదేం చేయాలి? జంపింగ్, ఫుల్ హై జంపింగ్ కదా. ఫుల్ హై జంపింగ్. అబ్బా కరెక్టే, చాలా కష్టం. వాడుకున్నంత ఏంటబ్బా ఇలా ఉండవచ్చా? అబ్బా మళ్ళీ కింద పడిపోయా. హరే కృష్ణ కృష్ణ. సో ఎంతమంది అయితే నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ చూసారో, ఎవరైతే ఆర్సీబీ ఫ్యాన్స్ రెడ్ హాట్ కామెంట్ చేయండి. రెడ్ హాట్ పెట్టండి కామెంట్లో, ఓకేనా? రెడ్ హాట్. అండ్ ఇంకా కామెంట్ చేయండి వీ లవ్ ఆర్సీబీ అని, ఓకేనా? అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇది వెయిట్ రుద్రా. ఇది అవునా? ఇది ఏంటో, ఇది మనం హెయిర్ని కోమ్ చేసుకుంటాం కదా. దువ్వెనా ఈడెందుకు పెట్టాడబ్బా? కరెక్టే రా, నువ్వు అన్నది కూడా కరెక్ట్. అలాగే ఉంది, ఎందుకంటే ఇది బార్బర్ కదా. అరే ఏంటబ్బా ఇది? నేను కింద పడినాక ఒక 1 సెకండ్, హాఫ్ సెకండ్ అయినాక పోతుంది ఏంట్రా? అబ్బా నేను అక్కడ వెనకాల ఒక్కడే సార్ వేసేసిన. సరే కానీ ఇప్పుడైతే త్వరగా వేసేసేయాలా, టైం అంతగా లేదు నాకు. ఎవర్రా వాడు? సో కమాన్. అరే బాబా షెట్. అరే యార్ మళ్ళీ పోయాను. చాలా హార్డ్ ఉంది గాయస్. సరే వాడు వెళ్ళాడు కదా, ఇప్పుడు నేను కూడా రియల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు కుట్టిగా ఆడద్దు, ఇప్పుడు నిజంగా మంచిగా ఆడాలి. కానీ ఇక్కడైతే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వెళ్ళిపోతున్నా. ఆగు, అది మాకు పెద్ద ప్రాబ్లం. వాడేమో టక్క వెళ్ళిపోయాడు. నిజంగా చెప్పాలి అంటే ఇలా మొబైల్స్ ఆడడం అంటే చాలా హార్డ్. ప్లస్ నేను ఆడుతుంది ట్యాబ్లో, అదే పీసీ ఇంకా ల్యాప్టాప్స్. పీసీ ఇంకా ల్యాప్టాప్స్లో ఆడితే ఈ రోబ్లాక్స్ గేమ్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో అయితే ఫైనల్గా వచ్చేసేసా. ఇదేంటబ్బా ఇంత లాంగ్ హెయిరా ఉమెన్ది? ఎప్పుడు కూడా చూడలే కదా. ఉంది కదా, భలే ఉంది. ఏ ఉమెన్, నీ లాంగ్ హెయిర్ డస్ట్ అయిపోతుంది. నేను ఒకవేళ కాలు పెట్టేశాను, సో ఏం అవ్వకుండా చూసుకో. అయ్యిందనుకో మళ్ళీ నన్ను నాకు మధ్యలోకి వచ్చి నువ్వే నా హెయిర్ని ఖరాబ్ చేసావని. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చాలా హార్డ్ అవుతున్నా అనుకుంటా. అబ్బా కరెక్ట్, కంట్రోల్స్ ఎక్కువ మంచి చేయాలి. అప్పుడు మళ్ళీ కింద పడితే ఏమైందో నాకు ఇప్పుడు. ఏంటబ్బా నేను మ్యాజిక్ ఇలా నిల్చున్నాను. ఏంటబ్బా కాస్త కొంచెం ఆడాలి, ఎందుకంటే అబ్బా ఇదొకటి ఇక్కడ కంట్రోల్స్ అవ్వడం పెద్ద ప్రాబ్లం. ఏంటంటే ఇట్లా తిప్పాల్సి వస్తుంది. అదే నాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం. అదే ఒకవేళ ల్యాప్టాప్లో అంటే టక్క వెళ్ళిపోయేటాను. ఎందుకంటే నేను నిజం చెప్పాలంటే నేను మొబైల్ ప్లేయర్ని కాదు,
నేను ల్యాప్టాప్ ప్లేయర్ని, ఇంకా పీసీ ప్లేయర్ని యాక్చువల్గా. నేను కూడా ట్యాబ్ ప్లేయర్ని, ట్యాబ్లో. అరే మా పక్కన నేను మాట్లాడుతున్నాను. ఓకే గాయస్ కమాన్, ఇప్పుడైతే నేను ఆడాలా. అరే బాబా, రాంగ్ జంప్. సరే ఇప్పుడైతే మంచిగా ఆడాలి, కానీ రాంగ్ ఇయర్ ఎందుకు దీనికి ఎక్కువగా అవుతుంది కదా. ఇప్పుడు నేను చూడు ఎలా వెళ్తాను. అబ్బా ఇది ఒక్కటే, నాకు ఇలా తిరగడం అయితే నాకు వల్ల కాదబ్బా. యా ఉయ్యా ఉయ్యా ఊహూ. అబ్బా ఇది ఒక్కటే, ఎందుకే నాకు నచ్చదబ్బా. ఇక కింద పడతాను చూడు, అదే నాకు నచ్చదు. ఈ పని వచ్చిన సీరియస్ తీసుకోవాలి అన్ని టాస్క్స్. ఇప్పుడైతే నేను కంప్లీట్ చేయబోతున్నా గైస్. ఇప్పుడు నో ఫన్, నాకు సీరియస్ ఎక్కిపోయింది. మళ్ళీ పోయాను, స్కిప్ స్టేజ్ కొడతామా ఏంటి? 80 రోబుక్సా? అబ్బా యార్, ఒక పని చేస్తాం. Come on. ఇయ్యా మొత్తానికి చేసేసా. ఏంటబ్బా ఇది? ఏం చేయాలి? ఓహో ఓకే, వారికి టచ్ అవ్వద్దా, అర్థమైంది. అరే ఏంటిది? అబ్బా ఏంటబ్బా వీడు? హే యూ, ఫైర్ ఎగ్జిట్. ఎక్కడికి వెళ్ళాలి? ఇదా? కరెక్టే అనుకుంటాం మేబీ. ఓ వీటికి టచ్ అవ్వదా ఏమిటి? ఏం చేయాలరా? ఓహో హో, ఇది అర్థమైందబ్బా, ఎప్పుడు అర్థమైంది. ఇది ఈజీ, ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్. ఏంటో నేను ఇలా పడిపోయా. షార్ట్ పార్ట్ అంటే ఇదా? అబ్బా షార్ట్ పార్ట్ కాదు, ఇది లాంగ్ పార్ట్. ఇది ఏదో కాస్త హార్డ్గానే ఉంది.
ఏంటబ్బా ఇది మళ్ళీ కింద పడిపోయినా చెట్ చాలా అయ్యో చాలా హార్డ్గానే ఉంది నువ్వు ఇక్కడున్నాడా ఇదేనా రాంగ్ దిస్ ద రాంగ్ హెయిర్ షర్ట్ మేబీ ఇదా అనుకోలే షర్ట్ అరే ఇదొకటి కంట్రోల్ కాలే షర్ట్ ఇదొకటి మళ్ళీ కంట్రోల్ కావడంలే ఎందుకు కంట్రోల్ కావడంలే ఇది కాదు కదా ఇది ఇప్పుడు మళ్ళీ మిడిల్ కాలే కరెక్ట్ లెవెన్కి వెళ్ళాడు అశ్విక్ దట్ వాస్ సో క్లోజ్ ఇక్కడనే పోవాలా నేను ఇది ఇక్కడ ఎందుకు పోతున్నారా నేను సరే ఇప్పుడు నేను మంచిగా ఆడదు ఇది పాఠశాల ఎక్కడికి ఇదా ये करेक्ट अरे यार షట్ అరే ఇప్పుడు నేను మళ్ళీ 3 సార్లు కింద పడాలి గాయస్ నిజాం వచ్చా అరే బా ఇది ఒక్కటి నాకు నచ్చదు ఎందుకు కింద పడతానో ఏమో సరే ఇప్పుడైతే నేను మంచిగా ఆడబోతున్నా అందరు రెడీగా ఉండని ఇప్పుడైతే మీకు ఛాన్స్ దొరకదు ఇప్పుడు ఎక్కడికి పోవాలబ్బా నేను మర్చిపోయా దారి ఇటు కదా సరే ఇప్పుడు ఎటు పోవాలి ఇటా సరే ఎస్ దిస్ వన్ ఇస్ ద కరెక్ట్ ఏ కరెక్ట్ కాదా అరే యార్ మిడిల్ వనేనా మరి మళ్ళీ మిడిల్ వనే ఇప్పుడు అర్థమైపోయింది అబ్బో లాస్ట్కి పోయినా ఇది ఒక్కటి జంపింగ్ నాకు నచ్చదు ఎందుకంటే నేను మొబైల్ ప్లేయర్ని కాదు ప్లేస్ నాకు కింద పడడం అంటే నాకు చాలా నచ్చదు ఈ మొబైల్స్లో ఒకటి కంట్రోల్ సరిగా కాదు ప్లస్ ఇలా ఇలా స్ట్రేట్ నొక్కుదామంటే ఇలా వెళ్ళిపోతుంది ఇది నాకు నచ్చదు ఒకటి ఒక్కొక్కసారి కంట్రోల్స్ అందుకే నేను చాలా వరకు మొబైల్లో నేను ఎక్కువ ఆడ పీసీలో ల్యాప్టాప్స్లో చాలా ఆడతాను నేను ఆడేది మాత్రం ల్యాప్టాప్లో అబ్బా ఇది నాకు రాదు మా తమ్ముడు మొబైల్ ప్లేయర్ నిజం చెప్పాలి అంటే అరే నువ్వు ఏమున్నావురా నీకు రాదా నీకు ఒక పెద్ద మొబైల్ ప్లేయర్ అని చెప్పుకుంటావు ఇక ఏటో పోతావు వాడు కింద పడతావు వేస్ట్గా సరే
మరి నువ్వు ఎందుకురా నువ్వు ఇట్లా పోతావు? నీకు ఆమెకి రాదు. అది ఇది మిడిల్. అరే యార్ నో, అరే ప్లీజ్. సో గైస్ ఇప్పుడైతే మనం బ్రేక్ తీసుకుందాం. సో గైస్ ఇప్పుడైతే వచ్చేసాం, అయిపోయింది మనది. ఇప్పుడు చెక్ పాయింట్ తీసుకుందాం. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలబ్బా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కాలి. ఇయ్యా ఇది ఉంది కదా. అబ్బా ఇంత దూరం జంపింగా చేశా. అబ్బా ఇది చాలా హార్డ్గా ఉంది గాయస్ నిజంగా చెప్పాలి అంటే. అబ్బా లేజర్ మీద తట్టుకున్నా. ఇయ్యేహూ మొత్తానికి జంప్ చేసేసా. వాము జంప్ మాత్రం చాలా హార్డ్గానే ఉంది. అయిపోయింది గైస్, వెంటలోకి వచ్చేసా. ఇది తలకాయ మీద జంపింగ్ చేయాలా? అబ్బో అరే మళ్ళీ కింద పడిపోయినా. ఇది నిజంగానే హార్డ్గా ఉంది. నిజం చెప్పాలి అంటే కరెక్ట్ హెడ్ మీద జంపింగ్ చేయాలంటే నిజంగానే ఏంటి అబ్బా యహూ స్లైడర్. ఏంటి మళ్ళీ వీడి దగ్గరికి వచ్చా? మళ్ళీ ఎక్కడికి? ఓ ఇక్కడికా? ఓకే వచ్చేసాను. సో గైస్ ఇప్పుడు వచ్చేసినాం. ఈయన స్టెప్స్ దగ్గర ఉన్నాం, జంపింగ్ చేస్తున్నా. ఏంటిది? వచ్చేసా చెక్ పాయింట్. అబ్బో రాంగ్ జంప్ చేసేసాను. షట్ రాంగ్ జంప్. నేను అంత దూరం జంపింగ్ అంటే ఇంపాసిబుల్. ఇయా అయ్యా ఇది చెప్పలేదా, ఇది చాలా ఇంపాసిబుల్ దూరం జంపింగ్ అంటే. 70 అంతలో ఇంత లాంగ్ జంప్ అంటే వెయిట్ మినిట్.
అబ్బా ఇదొక్కటి లాస్ట్లో పోతున్నా. లాస్ట్లో దిగంగానే చాలా హార్డ్గా ఉంది. ఇది పైప్ మీద జంపింగ్ చేస్తాం. ఓయ్ పైప్ మీద జంపింగ్ ఎందుకు కావాలంటే మరి దారుణంగా ఉంది. పైప్ మీద మంచి జంపింగ్ చేస్తాను కదా, ఇది మాత్రం చాలా హార్డ్గానే ఉంది. అబ్బా సరే రావడంలే. సో లిటిల్ చిన్న బ్రేక్ తీసుకుందాం. గేమ్ పాస్ చేయాలమ్మా, వద్దులే గేమ్ పాస్ వద్దు. సో గాయస్ ఇప్పుడైతే వచ్చేసినా, మొత్తానికి అయితే ఇది అయిపోయింది. చాలా హార్డ్గా ఉంది. చాలా హార్డ్గా ట్రై చేసి ఇప్పుడు చేశాను. ఇదేంటబ్బా మళ్ళీ ఫైర్ ఇది తీసాను అండి. ఇది ఎన్ని ఈజీ నాకు. చాలా హార్డ్ జంపింగ్ చేసినా కదా, ఎందుకు వర్కౌట్ ఐడియా. ఇది ఎట్లా ఉంది గైస్, కానీ బాలే వ్యూ బాలే. ఇదంతా 3Dతో చేసింది కబా, ఇలా కింద పడిపోయాను ఏంటబ్బా. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ గేమ్ ఏంటో కామెంట్ చేయండి. అబ్బా నేను కింద పడిపోయా. అబ్బో వైర్లో జంపింగ్ చేయాలంటే చాలా కష్టం. అరే ఇది నాకు చెప్పలేదా గాయస్, నాకు కంట్రోల్ రాదు. ఇలా చేస్తున్నా ఒకటిసారి ఇలా తీరిపోతుంది. ఏంటో ఇది నిజం చెప్పాలంటే. ఏంటో ఇలా చేయరా. అబ్బా కింద పడిపోయానా, షెట్. నిజంగా చెప్పాలి అంటే హార్డ్గానే ఉంది గేమ్. వామ్మో మొత్తానికైతే వచ్చేసాను. అమ్మయ్యా మొత్తానికైతే వచ్చేసాను. సో ఏంటబ్బా ఇది, మొత్తానికి వచ్చేసాను. ఆనందంలో నేను ఎక్కడికి పోయి కింద పడిపోయాను. అది యాక్చువల్గా కమాన్ జంపింగ్ చెయ్యి. ఇది ఇప్పుడు నేను కింద పడాల్సిందే, లేకపోతే రాదు. బొక్క తలకాయ కూడా వెళ్ళిపోయింది, అన్ని బొక్కలు అయిపోయాయి. ఈజీ డేయింగ్. అబ్బా అరే మొత్తానికి చేసేసా. ఏంటి నువ్వు మళ్ళీ కనిపెట్టేసావారా మమ్మల్ని? నిజంగా చెప్పాలి అంటే ఎక్కడికి వచ్చా? అరే ఇదేంటబ్బా ఒకటేసారి స్టక్ ఇలా అయిపోతుంది. నువ్వు మళ్ళీ నన్ను కనిపెట్టేసావారా? సరే ఇప్పుడు నేను ఎక్కడికి, ఏంటిది? వాట్ ఆర్ యూ ష్యూర్ అబౌట్ దిస్? దీని మీద ఎలా జంపింగ్ గేమ్ అంటావురా? ఇది మాత్రం చాలా కష్టమైన గేమ్. పార్కోర్, ఇంకా ఎలాంటి పార్కోర్ చేయాలా? అమ్మ బాబోయ్ నా వల్ల కాదు ఇది.
ఐడియా అదేమో బాగుండదులే. మొత్తానికి ఇది చేసేసాను అనుకుని కానీ ఒకటేసారి కింద పడిపోయా. ఇదే నాకు అర్థం కావడం లేదు. అబ్బా జస్ట్ మిస్. లాస్ట్కి వచ్చాను కానీ కింద పడిపోయా. అంటే లాస్ట్ సెకండ్ స్టెప్ అనుకోండి. ఇది ఎలా చేయాలి? మొత్తానికి ఏదో చేసేసాను, అది కూడా త్వరలో. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? స్టిక్స్ని టచ్ అవ్వాలి. ఏంటిది? అర్థమైంది, సీజర్స్ని టచ్ చేయకూడదు. చేసేసాను మొత్తానికి. ఏంటిది అది? వాట్? పీసీ అంటే పీసీ కాదు, చైరు. ఓకే ఇప్పుడు అర్థమైంది. ఏంటిది? వద్దానికి చేసేసాను. ఏంటి? జంప్ అవుట్ ఆఫ్ ద విండో అండ్ విల్ బి ఫ్రీయా? ఏ విండో? ఇదా? ఏం చేయాలి? ఏంటో పోయాడు ఇలా చేసి. మంచిగా అయిందా? బాగా అయిందా? డిచ్కి. సరే ఇప్పుడు వెళ్దాం. రోడ్ అయితే ఉంది మనకి. యో ఏ సో టోటలీ ఫైనల్ అయితే మేమైతే చేసేసాము ఎస్కేప్ ద బార్బర్ షాప్. సో చూడండి గైస్ ఈ వీడియో. అండ్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో బాయ్ చెప్పుకుందాం, అలాగే నెక్స్ట్ వీడియోలో హాయ్ చెప్పుకుందాం. సో బాయ్.